అందుకని కిందికి వచ్చినప్పుడు ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకొనరు. కొన్ని కఠినమైన పదాలే. హృదయము క్రొవ్వినది అని అంటున్నాడు కదండి. ఎంతగా దేవుడు బాధపడుతున్నాడో వాక్యము అర్థం చేసుకోకపోతే, అర్థం చేసుకోలేని వారి గురించి ఎంతగా బాధపడుతున్నాడు, ఆ బాధలో నుంచి ఆయన కొన్ని కఠినమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇది ఎవరి కొరకు? వినకపోతే ఎవరికి నష్టం? గ్రహించకపోతే ఎవరికి నష్టం? అన్వయించుకోకపోతే ఎవరికి నష్టం? స్వస్థత పొందకుండునట్లు అని రాయబడింది. అంటే అర్థం ఏంటి? ఆయన స్వస్థత ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అనేగా. నేను స్వస్థపరచబడాలి అని, నేను స్వస్థతని ఇవ్వాలి అనుకుంటున్నాను, నేను మిమ్మల్ని ఆశీర్వదించాలని అనుకుంటున్నాను, ఆత్మీయంగా బలపరచాలని అని అనుకుంటున్నాను, దేవుని మర్మాలు చెప్పాలని అనుకుంటున్నాను, పరలోక రాజ్య వారసులుగా చేయబడాలి అని అనుకుంటున్నాను. కానీ మీరేం చేస్తున్నారు? అర్థం కావట్లేదు, మీకు గ్రహించుకుంటున్నారు. ఆయన ఉద్దేశం ఏంటి? అక్కడికి వచ్చిన వారి యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు? వాళ్ళు ఏం వినడానికి ప్రయత్నం చేస్తున్నారు? వినట్లా, గ్రహించట్లా. హృదయం క్రొవ్వినది అని అంటే అర్థం ఏంటి? ఆ వాక్యము లోపలికి వెళ్ళకుండా, హృదయం లోపలికి వెళ్ళకుండా ఒక లేయర్ ఫామ్ అయిపోయింది అక్కడ హృదయం దగ్గర. లోపలికి వెళ్ళట్లా, సత్యం గ్రహించట్లా. ఇది చాలా డేంజర్, చాలా అపాయకరమైన స్థితిలో ఉన్నారు. ఒకవేళ మీరు వినకపోతే, మీరు గ్రహించకపోతే. అందుకని ఆయన ఉపమానం చెప్పడానికి ఇష్టపడుతున్నాడు, ఉపమాన రీతిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే గ్రహించకుండా అలక్ష్యముగా ఉన్న వారి గురించి ఆయన మీ హృదయము క్రొవ్వినది అని అంటున్నాడు. మాట వినని వారి గురించి ఆయన హృదయము క్రొవ్వినది అంటే లోపలికి వెళ్ళట్లా, వాక్యము లోపలికి వెళ్ళట్లా, అలక్ష్యం చేస్తున్నారు అని ఆయన కొంచెం కఠినంగానే మాట్లాడుతున్న మాటలను మనం చూస్తున్నాం. అందుకనే వారికి కూడా అర్థం అవ్వడానికి ఉపమానాలను ఆయన ఎత్తి చూపుతూ ఉన్నాడు, ఉపమానాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.